బిఫోర్ షూట్ స్టార్ట్స్ అసలు పెద్ద పని పెట్టుకున్నాం, ఇది అవుతుందా అని ఉంటుంది. గ్యాంగ్స్ వాజ్ ద టఫెస్ట్ ఇన్ మై కెరియర్. సెకండ్ టఫెస్ట్ ఒక పక్కన ఎక్స్ట్రీమ్ హీట్, ఇంకో పక్కన ఎక్స్ట్రీమ్ కోల్డ్. అవి చేసిన తర్వాత ఏదైనా నాకు పెద్దగా నథింగ్ లుక్స్ బిగ్. ఇంకా లాడర్ ఉంటుంది కదా, లాడర్ తో ఎక్కేసి ఇట్లా ఏలాడుతుంటారు కదా, లాడర్ తీసేస్తారు. పడితే 13-14 feet నుండి ఫట్మన్ పడతా కింద. పడుపులు గిరుపులు లాంటివి ఏమైనా వేసారా లేదా? టూ రిస్కీయా? అదే ఇవన్నీ చేసిన తర్వాత ఫీల్ అవుతుండా. సో ఆ వెక్కిలి అనే లైన్ ఒకటి బాధ అనిపిస్తుంది. నా ప్రాబ్లం ఏంటంటే ముఖం ఇట్లా ఎదురుంగా వచ్చి సరే వస్తా పదా అని చెప్పి వచ్చేస్తా. నాకెందుకు చెప్పరు అట్లా? మీరు ఇంటర్వ్యూ ప్రేమ గారు మీద మన ఎన్నే ఇంటర్వ్యూ ఇది, మీకు ఎప్పుడు నో చెప్పినా? మేము ఎదురుగుండా కనపడలేదు కాబట్టి మీరు చెప్పలేకపోయారు. ఇప్పుడు ఎదురుగుండా కనపడుతున్నాను కదా, సో ఎదురుగుండా కనపడితే మీరు నో చెప్పలేదు. లాగేస్తారు అసలు. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. మీరు ఏంటి నన్ను ఇరికేయడానికి అడిగారు? అది అప్పుడప్పుడు ఇంట్లో బర్త్డేనే మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ, డోంట్ ఫర్గెట్ యువర్ బర్త్డే. సైకో వివేక్ వాజ్ మీ వెన్ ఐ వాజ్ డూయింగ్ దట్ ఫిల్మ్ ఆల్సో. ఫ్రెండ్ 3.5. 3.5 అదేం లెక్క? ఇది ఒక్కటి సినిమా రివ్యూ లెక్క, సినిమా రేటింగ్ లెక్క ఉందా? హలో హాయ్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక్క సినిమాకి ఇంకో సినిమాకి అసలు పొంతనే లేదు, పోలికే లేదు. వైవిధ్యమైన పాత్రలు అండ్ ఎవ్రీ టైమ్ హీ కీప్స్ సర్ప్రైజింగ్ us with his characters. So I have with me this versatile and very promising actor Vishwak Sen on my channel Prema the Journalist. Vishwak, 2025 is yours అని నాకు అనిపిస్తుంది. ఎందుకో నెక్స్ట్ ఇయర్ నుంచి 24 ఇది. ఇప్పుడు వరకు వచ్చిన సినిమాలన్నీ ఆర్ ఎనీహౌ డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, వర్సటైల్. బట్ 25 నుంచి వేరే లీగ్లోకి వెళ్తారేమో అని ఒక గట్ ఫీలింగ్. వాట్ డు యూ ఫీల్? టుమారో విల్ బి బెటర్ దెన్ టుడే అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ యెస్టర్డే. కొన్నిసార్లు లెక్కలేసుకోకుండా ప్రశాంతంగా కూడా ఉండొచ్చు అని అర్థమైంది. పని చేయడం వరకు చేతులు ఉంటుంది, దాని తర్వాత కూర్చొని అందరిలాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది ఆడియన్స్తో పాటు కలిసి. ఇప్పుడు ఈ ఇయర్ 3 సినిమాలు చేశారు కదా, 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ రోల్స్. ఒక సెట్లోంచి ఇంకో సెట్లోకి షూట్కి వెళ్తున్నప్పుడు వెన్ 3 films ఆర్ హ్యాపెనింగ్ ప్యారలీ, షూటింగ్ అవ్వచ్చు లేకపోతే ప్రమోషన్స్ అవ్వచ్చు, హౌ ఈజ్ యువర్ మైండ్ సెట్? ఎట్లా ఉంటుంది? ఎస్పెషల్లీ గామి లాంటి క్యారెక్టర్ మొత్తం యూ హ్యావ్ టు చేంజ్ యువర్ పర్సనాలిటీ, యువర్ లుక్, యువర్ కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్. అండ్ ఆ సెట్ నుంచి ఇంకో సెట్ నుంచి మళ్ళీ ఇలాంటి సెట్కి. సో ఎప్పుడైనా ప్యారలల్గా ఇట్లా షూట్స్ జరుగుతున్నప్పుడు హౌ ఈజ్ ఇట్ యాక్చువల్లీ? ఎట్లా ఉంటుంది అది? I think it troubles me only for first 20 minutes, 30 minutes maximum. After 30 minutes, I think I'll get into that skin. Okay. 30 minutes, koncham once you go see monitor, you will see, no, this is not Shankar. No, this is not Lankal Ratna. No, this is not Rocky ani. First half an hour lo atu itu aituntadi. Within half an hour, I think ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటాం కదా ఒకసారి, ఏం చూసుకోగానే ఎక్కడ రాంగ్ అవుతున్నామో అర్థమైపోతుంది. వన్స్ యూ గెట్ ద గ్రిప్, ఇంకా యువర్ డే గోస్ వెల్. అంతేనా? బట్ ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్, ఒక కాన్ఫ్లిక్ట్ కైండ్ ఆఫ్ థింగ్? కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎందుకంటే నేను చేసిన ప్రతి క్యారెక్టర్కి నాకు వాడు చిన్నప్పుడు ఏ స్కూల్లో చదివిన దగ్గర నుండి తెలుసు. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ షో ఇట్ ఇన్ ద ఫిల్మ్, సో ఐ హ్యావ్ దట్ క్యారెక్టర్ ఇన్ఫో విత్ మీ. వాడికి ఏమేమి అలవాట్లు చిన్నప్పుడు ఉండే, వాడు చిన్నప్పుడు ఏ స్కూల్లో చదివిండు, మన పేరెంట్స్ చూపించకపోయినా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, వాళ్ళు ఎట్లాంటి ఇంట్లో ఉంటుండే. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ క్లారిటీ. మాకు యాక్టింగ్ ఇప్పుడు అన్పంకేర్ ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్నప్పుడు ఏం నేర్పించారా నీకు అంటే, యాక్టింగ్ నేర్పించడం కంటే యాక్టింగ్ డిసిప్లిన్ నేర్పించారు. సో డిసిప్లిన్ ఆఫ్ యాక్టర్ ఈజ్ నోయింగ్ హిస్ బ్యాక్ స్టోరీ. ఓకే. సో ఐ థింక్ ఆ విషయంలో స్కూల్లో కాలేజ్లో చక్కగా చదవకపోయినా కూడా ఈ మామూలలో కొంచెం కాన్షియస్గా ఉండి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగా బిహేవ్ చేసేది యాక్టింగ్ ఒక్క దాంట్లో. ఓకే. వి డూ అవర్ హోంవర్క్ అండ్ భయపెడుతుంది ప్రతి క్యారెక్టర్. బిఫోర్ షూట్ స్టార్ట్స్ అసలు పెద్ద పని పెట్టుకున్నాం, ఇది అవుతుందా అని ఉంటుంది. కానీ దట్ ఫియర్ వాజ్ దేర్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. గామికి కావచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణ్కి కావచ్చు, పాగల్ కావచ్చు. పాగల్ అయితే ఫస్ట్ కామెడీ ఫిల్మ్ నేను చేసింది. పాగల్ ముందు కూడా ఐ వాజ్ డూయింగ్ యాక్టింగ్ వర్క్ షాప్. అంటే పైకి చేసేస్తాను సినిమా అని అంటాం కదా, ఎవ్రీ క్యారెక్టర్. బట్ ఈ ఇయర్ ఎంత క్రూషియల్ ఇయర్? ఇప్పుడు అనుదీప్ సినిమాకి ఉంది మళ్ళీ అట్లా. అవును, కామెడీ కదా ఫుల్. మీరు గ్యాంగ్స్ లో చూడొచ్చు, అశోకవనంలో చూడొచ్చు,
ఇప్పుడు బెటర్ అయింది అనుకుంటున్నా. సో అట్లా ప్రతి సినిమా చేసే ముందు గట్టిగా ధైర్యంగా కూర్చుంటాం కానీ చిన్న వణుకైతే ఉంటుంది లోపల. బట్ ఈ ఇయర్ స్పెసిఫిక్గా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అని నాకు అనిపిస్తుంది. ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఫుల్ ఇంటెన్స్ యాక్షన్ కంప్లీట్, అండ్ దానిలో చాలా విపరీతమైన ఫిజికల్ స్ట్రెయిన్ ఒకటి ఉంది. గామి ఈజ్ ఆల్సో ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెయిన్. అసలు అక్కడ మీరు అంత చల్లటి ఎగ్జాక్ట్లీ. అండ్ నౌ కట్ చేస్తే మెకానిక్ రాకీ లాంటి -8 లో యాక్టింగ్ చేయాలి, బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది. రైట్. సో హౌ డిఫికల్ట్ వాజ్ దట్? అది నాకు క్వశ్చన్. అంటే 3 డిఫరెంట్ పాత్రలు 3 డిఫరెంట్ టైమ్ లైన్స్లో చేసినప్పటికీ ఒక్కోసారి కొన్ని క్రాస్ అవుతుంటాయి, ఎయిదర్ ఇమోషనల్గా కానీ ఒక సినిమా షూట్ చేస్తున్నప్పుడు మేబీ ఇంకొక సినిమా తాలూకు ఇన్ఫర్మేషన్. 44-46 degrees లో నీటి మధ్యలో రిఫ్లెక్షన్ కొడుతుంది. ఇట్స్ లైక్ సన్ ఇంటూ 2, 2 సూర్యుడులు, ఓ సూర్యుడు పైన ఇంకో సూర్యుడు రిఫ్లెక్షన్ కిందకి వెళ్ళి. అండ్ ఇసుకలో గ్యాంగ్స్ వాజ్ ద టఫెస్ట్ ఇన్ మై కెరియర్. సెకండ్ టఫెస్ట్ ఇస్ గామి. ఆ కాస్ట్యూమ్ లోపలికి వెళ్ళిపోయి ఐస్ ఇరుక్కుపోయేది. సో సాయంత్రం దాకా నేను లోపల ఉన్న ఐస్తో యాక్టింగ్ చేస్తుండే, షూ లోపల ఇరికిన, లేకపోతే ఇప్పితే మళ్ళీ గంట పడుతుందని. అవి చేసిన తర్వాత ఏదైనా నాకు పెద్దగా నథింగ్ లుక్స్ బిగ్. ఇంకా డూ ఎనీ టైమ్ స్టాప్ యువర్ సెల్ఫ్? అంటే ఇంత రిస్క్ అవసరమా? అఫ్ కోర్స్ ఐ లవ్ యాక్టింగ్, బట్ వై షుడ్ ఐ గో టు దట్ ఎక్స్టెంట్ అని ఎప్పుడైనా అనిపిస్తుందా? చేసేసిన తర్వాత అనిపిస్తుంది. అంత చేసే అవసరమా? చేసేసిన తర్వాత అనిపిస్తుంది. ఓకే. గామికి ఫ్రోజన్ లేక్ మీద చేసినప్పుడు అనిపించింది, అంటే పుసుకున పగిలితే ఏంది, ఆ లేక్ పగులుంటే మేము లోపల పడుంటే ఏంది పరిస్థితి అని. గ్యాంగ్స్ కి రిహార్సల్ చేస్తున్నప్పుడు లారీ మీదకి వెళ్ళి రోడ్డు మీద పడిపోయినా డైరెక్ట్. మోకాలు పగిలిపోయింది నాది. 3 years బెడ్ మీద ఉన్నట్టు ఇవన్నీ వచ్చినాయి విజువల్స్. పడ్డ 5 seconds లో. నెక్స్ట్ సినిమాలన్నీ వేరే వాళ్ళని పెట్టేసుకుంటారు. ఇన్ని నడిచినాయి తలకాయ. లేచి నడుచుకుంటూ ఫస్ట్ నడవడానికి వచ్చింది. ఓకే ఏం కాలేదు అనుకుంటారు. కొన్నిసార్లు మనకు బాగాలేకపోయినా ఇరిగిపోయిందంతా నడిచేస్తుంటాం, ఏం కావద్దు అనుకున్నాను. అట్లాంటిది ఏమన్నా ఉందా అనుకుని కార్ ఎక్కి పోయి స్కాన్ చేసుకుంటే టచ్ వుడ్ ఏం కాలేదు. ఆ రోజు కాలు ఇలా పెట్టి ఐస్ ప్యాకెట్ పెట్టుకొని ఇట్లా పాస్లో 3 hours ఉన్నాం ఇంటికి పోయి. అంటే ఏం కాలేదు, దేవుడు ఉండేది. అంటే లారీ మీద, లారీ హైట్ కాదు, లారీలో మేము ప్యాడ్స్ వేసి లారీని ఇంకా హైట్ చేసినాం, ఎందుకంటే నడవనికి రాదు. అంత మీద రోడ్డు మీద పడ్డా. అప్పుడు అనిపించింది అంటే ఈరోజు బతికిపోయినాం, ఈరోజు ఏం కాలే. బట్ ఎవ్రీడే ఇస్ నాట్ సండే కదా, అది అనిపించింది. గామికి ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు హార్నెస్ కూడా లేకుండా చేస్తుండే మేము బడ్జెట్ సపోర్ట్. హార్నెస్ కూడా లేకుండా ఇట్లా నేను ఇట్లా పాస్ అయ్యేది ఉంటుంది. అవును అది సెట్ చేసాను అక్కడ హైట్ లో 12 feet పైన. లాడర్ ఉంటది కదా, లాడర్ తో ఎక్కేసి ఇట్లా వేలాడుతుంటారు కదా, లాడర్ తీసేస్తారు. షార్ట్ తీసేసిన తర్వాత లాడర్ వస్తుంది, మళ్ళీ దిగాలి లాడర్. ఇంకా హార్నెస్ ఏం లేదు, హ్యాంగింగ్. పడితే 13-14 feet నుండి ఫట్మన్ పడతా కింద డైరెక్ట్. కింద ఉన్నాయా లేదా పరుపులు గిరుపులు లాంటివి ఏమైనా వేసారా లేదా? బట్ అయినా అంత హైట్ నుంచి పట్టడం అంటే కొంచెం నిజమా? టూ రిస్కీయా? అదే ఇవన్నీ చేసిన తర్వాత ఫీల్ అవుతుండా. ఐ థింక్ ఇప్పటి నుండి కొంచెం అయిపోయి. ఐ థింక్ మన సండేస్ కొంచెం ప్రతిసారి ఇంకా ఎక్కువ సండేస్ అట్లా రావు. ఓకే అని చెప్పి బీ కేర్ఫుల్ అండి. బట్ ఎట్లుంటది అంటే అన్న బాగుంది అన్న షార్ట్ మనం ఇది చేస్తే అంటే అవునా రా పదరా అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఓకే. అమ్మా నాన్న ఏమనరా? వాళ్ళకి చెప్పి చేస్తారు కాదు, తర్వాత తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు చూస్తే ఇంత జరిగిందనా? ఇప్పుడు కూడా తెలియదు. ఇప్పుడు అలా టీవీలో ఇంటర్వ్యూలో బోర్ పెట్టి వాళ్ళు ఏం పెట్టుకొని చూడట్లేదు కాబట్టి మాక్సిమం ఇది కూడా చూస్తారు అవట్లేదు. అందుకు ఇది ఎవరైనా కట్ చేసి పంపితే చెప్పలేము. అంతేనా? ఓకే. బట్ టెల్ మీ విశ్వక్, హౌ వాజ్ ద జర్నీ బీన్ విశ్వక్? అంటే యూ స్టార్టెడ్ ఆఫ్ విత్ వెళ్ళిపో మాకే ఒక విపరీతమైన ఒక ఆస్పిరేషన్, ఒక డ్రీమ్, ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ కమ్ వాట్ మే అన్న దాంతో వచ్చారు కదా. బట్ పోను బిగినింగ్లో స్ట్రగుల్ అయినప్పటికీ మంచి మంచి పాత్రలు మీ దగ్గరికి వచ్చాయి. డెబ్యూ డైరెక్టర్స్ వర్ సీకింగ్ యూ అండ్ కమింగ్ టు యూ ఫర్ రోల్స్. అండ్ విపరీతమైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు మీరు, రకరకాల పాత్రలు. ఎస్పెషలీ సంథింగ్ లైక్ అశోకవనంలో అండ్ దెన్ గామి, అది కూడా గ్లామర్డ్ రోల్. ఎందుకు ఇంత చిన్న వయసులో, వై ఈజ్ ఈ డూయింగ్? సో ఇలాంటి క్వశ్చన్స్ నాట్ యాజ్ అ జర్నలిస్ట్ బట్ జనరల్ పీపుల్కి వస్తుంది, విదిన్ ద ఇండస్ట్రీ సర్కిల్స్కి వస్తాయి.
సో హౌ హస్ ద జర్నీ బీన్ ఆల్ త్రూ? అంటే నేను ఫస్ట్ చెప్పుకున్నది నేను రాసుకున్న అంటే నేను చెప్పుకున్నదే గో ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెరిమెంటల్ అంటిల్ 28 అని నేను ఫిక్స్ అయిన ఉండే వెన్ ఐ వాస్ 22. ఓకే, సో ఒక 6-7 years 22 ఉన్నప్పుడు ఈ నగరానికి ఏమైంది బ్రేక్ వచ్చినప్పుడు అది రిలీజ్ కాకముందే నేను డిసైడ్ అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుంది, దీని రిజల్ట్, ఫలక్నామా దాస్ రిజల్ట్, దేని రిజల్ట్ ఏదైనా కూడా 28 దాకా లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ఎక్స్పెరిమెంట్లు చేద్దాం. 28 తర్వాత నుండి కమర్షియల్ అండ్ ఎక్స్పెరిమెంట్ అనేది ప్యారలల్ లైన్ లో మెయింటైన్ చేద్దాం అని డిసైడ్ అయినా. నో ఐఎమ్ 29. సో నేను పెట్టుకున్నా అంటే ముందు టెన్షన్ లేకుండా ఒక లైన్ పెట్టుకున్నా, లెట్స్ నాట్ చేజ్ మనీ, ఎక్స్పెరిమెంట్లు చేద్దాం. బట్ అపారెంట్లీ ఎక్స్పెరిమెంట్స్ బికేమ్ కమర్షియల్. దట్ వాజ్ అడ్వాంటేజ్. అంటే అది లాటరీ. అది నేను ఎక్స్పెరిమెంట్లు అనుకున్నాయని కమర్షియల్ సినిమాలని. రియల్లీ కరెక్ట్. గామి వాజ్ బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ మై కెరియర్. ఐ నో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు గామి గురించి మాట్లాడుతున్నప్పుడు వెర్ యూ ష్యూర్ దట్ ఇది ఈ లెవెల్లో రిసెప్షన్ ఉంటుంది, జనాలు ఇంతగా రిసీవ్ చేసుకుంటారు, దాన్ని ఇంతగా ఆదరిస్తారని? రిలీజ్ కి దగ్గరకు వచ్చినప్పుడు నాకు అర్థమైంది సినిమాది. వెన్ వీ వర్ గోయింగ్ క్లోజ్ టు రిలీజ్ ఐ కుడ్ సెన్స్ దట్. ఎందుకంటే అర్థమవుతుంది కదా బయట క్రేజ్ ఎంత ఉంది ప్రాజెక్ట్ కన్నా. ఊరా మా సినిమా ఓపెనింగ్ వస్తుంది అనుకున్నది షాక్ ఉండే. ఇట్ వాజ్ 9.9 crore ఓపెనింగ్. కొన్ని సినిమాల మీద మనకి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లైక్ దిస్ ఇస్ గోయింగ్ టు రియల్లీ రాక్. దట్ వాస్ గ్యాంగ్స్. సో అది డిసప్పాయింట్ చేసినప్పుడు అంటే అఫ్ కోర్స్ ఇట్ వాజ్ నాట్ ఎ డిజాస్టర్, బట్ మీరు ఊహించిన లెవెల్లో అది ఆడలేదు. వాట్ వెంట్ రాంగ్ అని అనుకున్నారు మీరు? వాట్ వెంట్ రాంగ్ యు విల్ రియలైజ్ నో ఆఫ్టర్ రిలీజ్. యా, దట్స్ వాట్. ఆఫ్టర్ రిలీజే మీరు ఏం రియలైజ్ అయ్యారు? ఇప్పుడు మాట్లాడుకోవద్దు. ఇప్పుడు నాకు తెలిసి సక్సెస్ అందరం పంచుకున్నట్టు. రైట్. ఐ థింక్ వాట్ వెంట్ రాంగ్ ఈజ్ ఆల్సో అందరం కలిసి ఇంకొంచెం కాన్షియస్ ఉండదు. ఐ డోంట్ గివ్ ఇట్ టు వన్ పర్టికులర్ పర్సన్ ఆర్ వన్ పర్టికులర్ సీన్ ఆల్సో. ఇట్స్ ఎ ఫిల్మ్. రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది ఫీడ్బ్యాక్. త్రూ షూట్ మీకు అనిపించలేదా? త్రూ షూట్ అనిపించలేదు, ఎందుకంటే వీ హ్యాడ్ లైక్ 2-3 క్లైమాక్సెస్. షార్ట్ 2-3 క్లైమాక్సెస్. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ లైక్ which would have been better. Okay. There was one more riskier climax. I was supposed to die in the film. We shot that first. Okay. Later on, we shot alternate climax. But I think I got huge, అంటే చాలా అప్రిషియేషన్ వచ్చింది యాజ్ యాక్టర్ ఆ సినిమాకి. బట్ ఎంత వచ్చినా మన రివార్డ్ అంటే రివార్డ్ వేలో కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ కానీ, బట్ ఇట్స్ నాట్ ఎండింగ్ దేర్ కదా. కరెక్ట్. దట్స్ నాట్ మై లాస్ట్ ఫిల్మ్. నేను కరెక్ట్ గ్యాంగ్స్కి వచ్చినాక అనుకుంటా ఫస్ట్ టైం రేపు రిలీజ్ అన్నప్పుడు పడుకుంది. అంటిల్ దెన్ ఐ వాజ్ సఫరింగ్ విత్ రిలీజ్ యాంగ్జైటీ. అవునా? అంటే నిద్ర రాదు. ప్రతిసారి నేను వితౌట్ స్లీప్ వెళ్తుండే, మార్నింగ్ నైట్ అంతా పార్టీ చేసుకుని. ఐ థింక్ గ్యాంగ్స్కి వచ్చేసరికి ప్రమోషన్ చేసి 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 డమ్ అని చెప్పి 10ంటికి పడుకుని పోయినా రిలీజ్ ముందు రోజు. పొద్దున్న టాప్ తీసుకొచ్చాను. సో ఆ మెచ్యూరిటీ ఆ టైంకి ఆ సినిమాకి వచ్చింది కాబట్టి రిజల్ట్ కూడా నేను అంత ఎఫెక్ట్ కాలేదు. ఓకే. బట్ విశ్వక్, మీ కెరియర్ మొత్తం చూసుకుంటే మీకు ఏవి డిజాస్టర్స్ లేవు. అంటే దేర్ వాజ్ నో అట్టర్ ఫ్లాప్ ఫిల్మ్. పార్కింగ్ ఖాళీ అయిన సినిమాల్లో అంతే. ఫస్ట్ డే పార్కింగ్ ఖాళీ అయిన సినిమాల్లో. మీ కెరియర్ లో ఇప్పటి వరకు ద మోస్ట్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఏంటి, వేర్ యూ థాట్ అరే ఐ థాట్ దిస్ వుడ్ డూ వెల్ బట్ ఇది ఎందుకు ఆడలేదు అని అనిపించిన సినిమా? అంటే ఆడలేదు అంటే దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఆడని సినిమా లేదు. అన్ని ఎంత చేసినా ఒకటి ఓరిదేవుడా రిలీజ్డ్ విత్ 8 films లాస్ట్ దివాళీ. దట్ వాజ్ అ రాంగ్ మూవ్ అనిపించింది. ఓకే. ఇఫ్ ఇట్ వుడ్ హావ్ స్టాండ్ అలోన్ మంచి సినిమా అవుతుండేది. 8 సినిమాలు, 8 రివ్యూలు, న్యూస్ అబౌట్ 8 films, దాంట్లో 1 among 8 అయిపోయింది. కాంతారా వాజ్ హిట్టింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్ అప్పుడు సెకండ్ వీక్. కాంతారా సెకండ్ వీక్ పెద్ద హిట్ అయింది కదా మన దగ్గర. సో ఆ పరంగా కానీ ఐ డోంట్ డౌట్ సినిమా. ఓకే. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. లైక్ దేర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్ హూ ఇప్పుడు ఎమిరేట్స్ లో చూసిన వాళ్ళు మా ఫ్రెండ్స్. ఇట్స్ లైక్ వెరీ క్లాస్ ఫిల్మ్. బట్ టెల్ మీ, ఈసారి దివాళీకి వచ్చిన 3 సినిమాలు హిట్ అయినాయి. ఓకే. అండ్ నౌ మట్కా, నౌ యోర్స్, వెంటనే పుష్ప. సో ఈ మొత్తము హౌ డు యూ లుక్ ఎట్ దిస్ ఎంటైర్ థింగ్? మొన్న దివాళీకి నేను ఫస్ట్ అమరన్ చూసాను 3 సినిమాలు. సో వెళ్ళంగానే ఐ సా దట్ ఎన్విరాన్మెంట్ ఇన్ థియేటర్. ఇక్కడ పీవీఆర్ కి వెళ్తే ఆల్ స్క్రీన్స్ వర్ ఫుల్. పాప్కార్న్ కి, ఫ్రాంకీ కి అన్నిటికీ లైన్లు ఉన్నాయి కదా.
సో ఆ వెదర్ చూస్తే మంచిగా అనిపిస్తుంది. నో ఐ థింక్ దిస్ స్ట్రీక్ షుడ్ కంటిన్యూ అంటిల్ పొంగల్. యప్, నాకు అలాగే అనిపిస్తుంది. అట్లుంటే మజా వస్తుంది. ఎస్, బట్ ఇప్పుడు ఆ మజాలో మా సినిమా కూడా ఉంటుంది. మీకు 22nd రిలీజ్ అవుతుంది, 5th పుష్ప వస్తుంది. ఆ మధ్యలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్? more than 10 days run, no? So more than 10 days, definitely we all know film 1 week is like very good time to get అంటే నీ సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 1 week లో చూసేస్తారు. నౌ మెకానిక్ రాకీ, వాట్ ఇస్ దిస్ ఫిల్మ్ ఆల్ అబౌట్ అండ్ అసలు ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు? ఇది ఎందుకు చేస్తున్నా అన్నది పోస్ట్ రిలీజ్ అయితే బాగా మాట్లాడుతుండే. ఇట్స్ వెరీ హ్యాపెనింగ్ బర్నింగ్ ప్రాబ్లం మీద నడుస్తున్న సినిమా. బర్నింగ్ ప్రాబ్లమ్ సొసైటీయా ఫ్యామిలీయా? సొసైటీలో మన ఫ్యామిలీలో అట్లీస్ట్ దేర్ ఆర్ 1 to 3 విక్టిమ్స్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ఓకే, అది జరుగుతున్న ఒక ఇష్యూ మీదనే. కానీ నేను ఒప్పుకోవడానికి మాత్రం బ్రిలియంట్ వే ఆఫ్ రైటింగ్. ఓకే, డైరెక్టర్ రవితేజ చెప్పిండు, వెంటనే ఓకే అన్నా. ప్రతిసారి ఇదే ప్రాబ్లం, నేను వాళ్ళు చెప్తారు, నేను ఓకే అంటే వాళ్ళు నమ్మరా? ఎందుకంటే నేను నరేషన్ చెప్పినప్పుడే ఓకే చెప్పేస్తా. ఆలోచిస్తా అన్నా అంటే అది కానంటే అంతేనా? ఓకే, బట్ హూ ఇస్ దిస్ రవితేజ? ఎడోబ్లో పనిచేస్తూ వెరీ వెల్ ఆఫ్ అంటే మంచి శాలరీ ఉండే, ఈజ్ మ్యారీడ్, మంచి శాలరీ ఉండే. కానీ సినిమా మీద ప్యాషన్తో జాబ్ వదిలేసింది, మంచి జాబ్. మా సార్ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆయన వాళ్ళ వైఫ్ అందరు కలిసి ఫ్యామిలీ ₹1 కోటి తీసుకొని ఇంకొక తెలిసిన వాళ్ళది షెడ్ ఉందని చెప్పి గరాజ్ మీద కథ రాద్దామని స్టార్ట్ చేసి, గరాజ్ మీద కథ రాద్దాము అని చెప్పి ఒక మెకానిక్ గురించి కథ రాయడం స్టార్ట్ చేసేసి ఇంకొక 40-50 lakhs ఇంకొక లెవెల్ అన్న పెడితే ఈయననే ప్రొడ్యూసర్ లాగా ఉండి డైరెక్టర్ అయిపోదామని వచ్చిండు. ఆ కథ శివగారు అన్నారు. ఓకే, తోటరాల శివగారు. ఈయన బాగుందని రామటల్లూరి గారికి పంపించారు. రామటల్లూరి గారు అప్పటికి నేను రెండు కథలు వద్దనుకున్నాం, నేను రామటల్లూరి గారు. ఆయన నాకు ఈ కథ పంపించింది, 3వది. మనోడు నా దగ్గరికి రాగానే ఏం చెప్తాడులే అనుకున్నాం, పాపం మెతక మనిషి. వినగానే చేస్తున్నా అని చెప్పిన. నమ్మలేదు. సో మా డ్రైవర్కి 1/2 గంటలో వస్తే జిమ్కి వెళ్దామని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయినా. గంట తర్వాత కిందికి దిగితే ఇంటి కింద నిల్చొని ఉన్నాడు. ఏంటి రవి ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, ఫోటో బ్రో అన్నాడు. మా ఇంట్లో వాళ్ళకి చెప్తా ఒప్పుకుని, సినిమా అయితే నేను చేస్తున్నా, ఫోటో అయితే అడగొచ్చు కదా ఇందాక వెళ్ళిపోయినప్పుడు అంటే, ఇందాక మీరు డ్రైవర్కి గంటలో వస్తా అన్నారు కదా జిమ్కి, అది విన్నాను, అందుకే డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కింద మళ్ళీ మీరు జిమ్కి దిగుతారు కదా అని వెయిట్ చేస్తున్నాను నిల్చున్నాడు. అమ్మ ఇదే యాటిట్యూడ్తో సినిమా తీస్తావా సెట్ మీద అందరితో అరుచుకుంటా, ఎట్లా చేస్తావు సినిమాను, ఇంత అమ్మాయికుడు ఏందా బాబు అని చెప్పి. సో మీకు ఆ మంచి క్యారెక్టర్ ఉండొచ్చు. అట్లాంటి ఈ సినిమా తీసినా షాక్ అవుతారు సినిమా చూసి. అవును, ఎంత ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా ఇంటెన్సిటీ. విద్యాధర్ ఎట్లుంటాడు మరి? అమ్మో, విద్యాధర్ ఎట్లుంటాడు, గామి ఎట్లుంటాడు? రైట్, సమ్ టైమ్స్ యు నెవర్ నో లోపల ఎంత పెద్ద లాభం ఉంది ఎవరికి తెలియదు. కరెక్ట్. బట్ టెల్ మీ విశ్వక్, మొన్న ప్రీ రిలీజ్లోనో లేకపోతే టీజర్ లాంచ్లో నాకు గుర్తులేదు, ట్రైలర్ లాంచ్లో మీరు ఒక మాట అన్నారు. యూ సెడ్ దిస్ ద ఫస్ట్ టైం నేను అసలు నా మైండ్ ఉపయోగించకుండా నేను జస్ట్ వెళ్ళి యాక్ట్ చేసి వచ్చాను. నేను చాలా సినిమాలు యాక్టింగ్ చేసి వచ్చిన సినిమాలు ఉన్నాయి, లెక్కలేసుకోలేదు అసలు. ఏదో అసలు యూ గివెన్ అ బిగ్ వెరీ డీప్ దాని మీద ఒక ఇది ఇచ్చారు మీరు దాని గురించి. యూ సెడ్ ఈ సినిమాకి మాత్రం నేను కంప్లీట్గా ఐ జస్ట్ సరెండర్ టు ద డైరెక్టర్, ఐ డెంట్ అసలు నా ఇన్పుట్స్ కానీ నేను కానీ ఏమి ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పారు. అలా చెప్పలేదు నేను. ప్రతిసారి లెక్కలు వేసుకుంటే పనులు అయితే లేవని సరే అంటే గ్యాంగ్స్కి లెక్కలు వేసుకున్నా కదా, సో ఇమీడియట్ ఫిలిం నో. సో ఈసారి లెక్కలు వేసుకోకుండా పని చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇన్ఫాక్ట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ టు మై సెల్ఫ్. ఓకే, మీకైతే సినిమా ప్రివ్యూలో చూసి బాగాలేకపోతే నెక్స్ట్ డే రాకండి అని చెప్తున్నా. దిస్ స్టేట్మెంట్ ఈస్ ఇది స్టేట్మెంట్ నేను చెప్పుకుంటున్న స్టేట్మెంట్. లెక్కలు వేసుకోకి సరే, ఓకే, విచ్ విల్ గివ్ మీ లిటిల్ మోర్ పీస్. బట్ ఆడియన్స్కి నేను సినిమా చూసినా కాబట్టి ప్రివ్యూ చేస్తున్నా, రండి చూడండి, చూసిన వాళ్ళు బాగాలేదంటే నెక్స్ట్ డే చూడకుండా. అండ్ వీఆర్ నాట్ స్టఫింగ్ టూ మెనీ ప్రివ్యూస్ ఆల్సో. ఓకే, కొన్నిసార్లు ఎక్కువ ప్రివ్యూలు నైట్ పెడితే కూడా మార్నింగ్ చాలా మంది ఈవినింగ్ వచ్చేస్తారు. ఐ థింక్ ఐ విల్ కీప్ దెమ్ లిమిటెడ్, బట్ కమ్ ఎంజాయ్ ద పెయిడ్ ప్రివ్యూస్. నెక్స్ట్ డే నైట్ చెప్పిన వాళ్ళు అంటే నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది,
ఈ స్ప్లిట్ టాక్ ఉంటది కదా మార్నింగ్ యుఎస్ లో చూసినప్పుడు కొంతమంది చూడని వాళ్ళు కూడా ఆ షో అయిపోయే టైంకి దే ఆర్ పాసింగ్ రివ్యూస్ ఆన్ ట్విట్టర్ కదా. దిస్ ఈజ్ ఇది ఓవర్కమ్ చేసేస్తుంది మార్నింగ్ యుఎస్ షోని కూడా. ఓకే, నైట్ మన ఇక్కడ ముందే చూసేస్తారు మన వాళ్ళు చూసి, సో ఫ్రమ్ హియర్ యాక్చువల్లీ మౌత్ పబ్లిసిటీ స్టార్ట్స్ కదా. సో యూర్ కాన్ఫిడెంట్ యా పక్కా యా లాక్ కర్ దియా జాయే. అందుకే కదా నెక్స్ట్ డే ఎవరు చూసినోడు బాగాలేదంటే నెక్స్ట్ డే థియేటర్ రావద్దని చెప్తున్నా కదా. గాట్ ఇట్. బట్ ఈ మధ్య కాలంలో చాలా ఇండస్ట్రీలోని మనుషులు, వెదర్ దే ఆర్ యాక్టర్స్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ ఎవరైనా సరే, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద రివ్యూస్ అండ్ రివ్యూ రైటర్స్. ఓపెన్గా బ్లేటెంట్గా దే ఆర్ టెలింగ్ ఇట్ ఆఫ్, మాకు నచ్చట్లేదు మీ వ్యవహారం అని. అంటే రివ్యూ చెప్పొచ్చు ప్రేమ గారు, రివ్యూ చెప్పొచ్చు, ఒపీనియన్ చెప్పొచ్చు. ఒక వెక్కిలి ఉంటుంది చూసిరా, ఒక వెక్కిలి వెటకారమైన ఫేస్ పెట్టుకొని వాళ్ళకి ఒకరోజు సెట్కి వచ్చి మార్నింగ్ పూట ఒక ప్రొడక్షన్ వెహికల్, ఒక ఫుడ్ వెహికల్, ఒక లైట్ల వెహికల్, వాటిలో నుండి లైట్లు దింపుతున్న వాళ్ళ ఫేసులు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ అంటే ఆ రోజు వాడు సాయంత్రం దాకా వాడు ఒక 80 kV పార్లైట్ బరువు 80 kV పార్లైట్ అక్కడ నుండి అక్కడికి మోస్తే భుజాలు పడిపోతాయి. అంటే అది పొద్దంతా పనిచేస్తున్న అంతమంది లేబర్ అంటే అంతమంది యూనియన్ పనిచేస్తూ అంతమంది, అంటే రోజు పెళ్ళే సెట్. అండ్ ఇదంతా రేపు హిట్ అవుద్దో ఫ్లాప్ అవుద్దో తెలియకుండా పనిచేసే ప్రాసెస్ ఇది. అందరం ఒక హిట్ సినిమానే మా ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి అనుకోని పనిచేసేటోడు, నాకు డబ్బులు వస్తాయని వీళ్ళందరికీ రోజు డబ్బులు ఇచ్చే ప్రొడ్యూసరు. లైక్ ఇది అంటే ఒక రోజు మార్నింగ్ సెట్కి వచ్చి అలా నిల్చొని మీరు ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంటే చూస్తే మీకే అరే అమ్మ ఇంతమంది కష్టం మీద నేను నవ్వుకుంటూ వెక్కిలి చేస్తుంది, ఇంతమంది పొట్టకోడు ఇచ్చే సినిమా మీద నేను ఇంత వెక్కిలి చేస్తుంది అని అనిపిస్తుంది. కాకపోతే అది ఎప్పుడు అనిపిస్తుంది అంటే మీరు నిజంగా సెట్కి వచ్చి మార్నింగ్ ఒక గంట సేపు అలా చూస్తే పొద్దున్న చాలా సాడ్ లైఫ్స్ ఉంటాయి. చాలా మంది యూనియన్ లో నేను చెప్తున్నా చాలా మంది యాక్టర్లు అయిదామని వచ్చిన వాళ్ళు ఉన్నారు దాంట్లో, హూ ఆర్ ఫిల్మ్ వర్కర్స్ టుడే. వాళ్ళకి ఏదో సినిమాలో ఉండాలనే బాధ అనిపిస్తుంటది ఫైటర్లది. ఎట్లా దెబ్బలు తగులుతుంటాయి తెలుసా, మేము ఇట్లా అంటుంటాం కానీ వాళ్ళు ఎగిరి దొర్లి పడుతుంటారు, ఆ దెబ్బలు నాయన బాధ అనిపిస్తుంటది. సో ఆ వెక్కిలి అనే లైన్ ఒకటి బాధ అనిపిస్తుంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఓకే. ఆ వెక్కిరిచ్చినట్టు అట్లా సాదాగా మాట్లాడేయడం అనేది వన్ షుడ్ నో హౌ మచ్ హార్డ్ వర్క్ ఈస్ గోయింగ్ ఇన్ టు దిస్. అది నిజంగా నేను చెప్తున్నా, ఎవరికి అర్థం కాదు సెట్కి వచ్చి చూసే వరకు. అయితే ఈ మధ్య సినిమాలకే కాదు కదా, టీజర్లకి ట్రైలర్లకు కూడా రివ్యూలు వస్తున్నాయి. సినిమా కంటే నువ్వు థియేటర్కి రావాలి. రైట్, నేను థియేటర్కి పోకముందు నీకు కొంచెం హింట్ ఇస్తున్నా నేను ఎట్లుండబోతుందని. ట్రైలర్ టీజర్ ఏముంది చెప్పండి, ఎవడో ఇది చూసుకుంటారు. కాకపోతే అది ఎంటర్టైన్మెంట్ కోసం చూసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు దీన్ని వీడు ఎట్లా బైసెక్ట్ చేస్తాడు చూద్దామని. సో ఐ థింక్ ఇట్స్ వన్ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బట్ రీసెంట్లీ ఐ థింక్ నాకు కోపం వచ్చేది కూడా రివ్యూ గురించి కాదు, ఆ వెక్కిలి ఎటకారమైన టోను వాటితోనే ఉంటుంది అంతే. కొంతమందికి ఇష్టం అరే వీడు ఇప్పుడు దీన్ని ఎంత ఎటకారంగా ఎప్పుడో చూద్దాం అనేటోళ్ళు ఉన్నారు, అది కూడా ఉన్నారు. నేను దేన్ని ఆపలేను, ఎవడు దేన్ని ఆపలేరు. కాకపోతే ఇదంతా జరుగుతుంది. బట్ యువర్ వాయిసింగ్ అవుట్ చెప్తున్నారు మీరైతే, ఇది రైట్ కాదు రాంగ్ అనేసి. అట్లీస్ట్ యువర్ పుట్టింగ్ ఇట్ అప్ ఆన్ ద ట్విట్టర్. అది చాలా షుడ్ అప్రిషియేట్ దట్స్ ఇంపార్టెంట్ విశ్వక్. బట్ నేను ఒకటి నోటీస్ చేశాను, మీరు గతంలో మీరు కొంచెము వెరీ వాయిసిఫోరస్గా అగ్రెసివ్గా ఓపెన్గా ఫట్ చెప్పేసేవాళ్ళు ఏది ఉంటే అది. నౌ యువ్ మెలోడ్ డౌన్ యువర్ థింకింగ్ అండ్ ఏదైతే అనుకుంటున్నదో ప్రాసెస్ చేసి అది ట్విట్టర్లో పెడుతున్నారు. గతంలో యువర్ లైక్ అవుట్ దేర్. అందరికి వయసు వస్తుంది, అందరు పెరుగుతారు. 22కి నేను 23 ఫలక్నామా వయసు వచ్చింది అంటారు. అయితే బాగా విజ్డమ్, వయసుతో పాటు విజ్డమా? నాకు 4 వచ్చేసినాయి. 24కి 4 వచ్చేసినాయి జ్ఞానదంతో. విత్ టైమ్ ఐ థింక్ ఇట్స్ సేమ్ అగ్రెషన్. కోపం వస్తుంది, కోపం వేరు అహంకారం వేరు. అహంకారం అంటే మనకంటే చిన్నోడి మీద చూపించేది, కోపం అంటే మనకంటే పెద్దోడైనా అది రాంగ్ అయితే ఆడి మీద చూపించేది. మనకు సంబంధం లేకపోయినా కూడా అది రాంగ్ అయితే వచ్చేది కోపం. మనం పెద్దోడి మీద చూపించకుండా ఈడైతే పడతాడు మన కింద అని చెప్పి మనకంటే కింద ఉన్నోళ్ళు మన దగ్గర పనుల మీద చూపించేది అహంకారం. అహంకారం ఎప్పుడు లేదు, కోపం ఉంది. నా కోపం ఇప్పుడు కూడా ఉంది. నాకు నచ్చంది ఉంటే నేను మాట్లాడతా. ఎందుకంటే అట్లీస్ట్ నేను
అది నేను వాయిస్ అవుట్ చేసిన ప్రశాంతంగా వాడుకుంటాను నేను. ఈ మధ్య మీరు చాలామంది యాక్టర్స్ సినిమాలను కూడా ప్రమోషన్స్కి వెళ్తున్నారు. యూర్ టేకింగ్ అవుట్ ద టైమ్. అంటే ఐ నో ఒక పక్కన మీ షూటింగ్లు, మీ బిజీ స్కెడ్యూల్స్ మీకు ఉన్నాయి, బట్ యూఆర్ టేకింగ్ అవుట్ దట్ టైమ్, దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు సపోర్ట్ అనదర్ యాక్టర్. ఇది ఎందుకు నీడెడ్, అవసరం అని మీరు అనుకుంటున్నారు? నా ప్రాబ్లం ఏంటంటే ముఖం ఇట్లా ఎదురుంగా వచ్చి సరే వస్తా పదా అని చెప్పి వచ్చేస్తాను. నాకెందుకు చెప్పరు అట్లా? మీరు ఇంటర్వ్యూ ప్రేమ గారు మీద మన ఎన్నే ఇంటర్వ్యూ ఇది, మీకు ఎప్పుడు నో చెప్పినా? సోలో ఇంటర్వ్యూ కాదు, పాయింట్ రండి, వేరే పాయింట్ మనం మాట్లాడేది. మీరు గ్రూప్ యాక్టర్స్ ఇంటర్వ్యూ అంటే ఒకసారి ఏం చేసినా నేను, ఏం చేశారు, ఎక్కడున్నా నేను ఒకసారి అదే ఏదో ఒకటి ఉంటుంది మీకు రీజన్. నేను ఎదురుగుండా కనపడలేదు కాబట్టి మీరు చెప్పలేకపోయారు. ఇప్పుడు ఎదురుగుండా కనపడుతున్నాను కదా, సో ఎదురుగుండా కనపడితే మీరు నో చెప్పలేదు. లాగేస్తారు అసలు. ఫంక్షన్లోకి వెళ్తారు, నో చెప్పారు. నాకు నేను ఇప్పుడు కూడా అంటున్నా కదా, మనం ఈ ఒక సినిమాకి 2 ఇంటర్వ్యూలు చేద్దాం. ఎస్, టుమారో ఆల్సో 1 more ఇంటర్వ్యూ. ఎస్, అయినా వద్దు, నాకు అదే కావాలి, ఇస్తారులే మీరు. నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఇట్లా ప్రమోషన్స్కి వెళ్తున్నారు కదా, వాళ్ళని ప్రమోట్ చేయడానికి, బట్ యూఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ బిగ్ యాక్టర్స్ రిలీజెస్, ప్రీ రిలీజ్ లైక్ గంగువా. మొన్న సూర్య గారితో మాట్లాడారు, ఒక మంచి జోక్ కూడా పేల్చారు స్టేజ్ మీద. అది కొట్టేస్తుండే ఆ డౌట్ ఎప్పటి నుండో నాకు. బట్ వెన్ యూ ఆస్క్ మనం ఏదైతే చూసినామో, when you actually can ask that question to the person, I wanted to see his reaction. ఎందుకంటే ఒక హీట్ లో మనం పాస్ట్ ఫిలిమ్స్ అనేవి ఎప్పుడు మనకు కొన్ని ఉంటాయి. ఎంత వద్దనుకున్న ఒక యాక్టర్, అరే అప్పుడు ఏంద్రా అసలు ఏ ఫ్లోలో చేసిన నేను ఇది అని చెప్పి ఉంటుంది ఒకటి. నిజమే, కరెక్ట్. ఎంత చూసుకున్న పాస్ట్ సినిమా కాకపోయినా సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి, అది మనకు అందరికంటే ముందు తెలుసు, చాలా గలీజ్గా చేసినాం, అసలు ఏ కాన్ఫిడెన్స్ తో చేసి ఉంటాం అదని. సో అది యాక్టర్స్ అందరికి ఉంటుంది. అది దేర్ ఆర్ సర్టన్ సీన్స్ మనం అరే మామూలు క్వశ్చనే కదా అడిగింది, ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతాడో మనకు అనిపిస్తుంది. అవును, బట్ యు ఆస్క్డ్ ఇట్ ఆన్ సూర్యాస్ ఫేస్. దట్స్ అమేజింగ్. మెకానిక్ రాకీలో మోస్ట్ క్రూషియల్ పాయింటర్ ఏంటి అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ఇట్ దట్ రియలీ జనాలు ఇది చూస్తే ఓకే, ఓ ఇలాంటిది ఒకటి జరుగుతుందా, ఐ నీడ్ టు నో మోర్ అబౌట్ ఇట్ అని అనిపించే ఆస్పెక్ట్ ఏంటి? అదైతే రిలీజ్ సినిమాలోనే చెప్పగలను, బట్ డెఫినెట్లీ మలయాళం సినిమాలు భలే ఉంటాయి రా. అవి 2 ఇళ్ళ జస్ట్ ఇంట్లో కూడా, ఇంట్లోకి వెళ్ళి పిల్లి పాలు తాగినట్టే ఉంటుంది కానీ భలే తీస్తారు వాళ్ళు అని. మనం వి అప్రిషియేట్ దట్ రైటింగ్. సో దట్ అప్రిసియేషన్ టువర్డ్స్ రైటింగ్ విల్ కమ్ ఫర్ దిస్ ఫిల్మ్. నా యాక్టింగ్ కంటే ముందు కూడా దాని గురించి మాట్లాడతారు ఈ సినిమాకి. సో ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నా వల్లనే సినిమా వెళ్ళింది, అది కాదు సినిమా కథ. ఓకే, స్టోరీ విల్ స్టాండ్ అలోన్. ఇట్ విల్ ఇది అంటే మనం మొన్న మహారాజా చూసినప్పుడు చాలా రోజుల తర్వాత అనిపించింది, మా కథ చూసిన వాళ్ళు ఎట్ లాస్ట్ కథ ఎంత చేయగలుగుతుంది, ఒక స్టోరీ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే హౌ కెన్ ఇట్ హోల్డ్ యూ అని. సో ఐ థింక్ దట్ అప్రిసియేషన్ విల్ కమ్. మై స్టోరీ అనేది ఒకటి స్ట్రాంగ్ ఉంటే యూ కెన్ మేక్ ఎనీబడీ సిట్ అని. స్టార్ కాస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది. విశ్వక్, సునీల్ గారిని అలా యాంటాగనిస్ట్, అఫ్కోర్స్ పుష్పాలో చూసామనుకోండి, మేము అప్పటికి పుష్ప రిలీజ్ కదా, మేము మాకు కూడా ఆలోచిస్తుండేప్పుడు కానీ చేస్తున్నారని తెలుసు, కానీ అప్పుడు కలర్ ఫోటో వచ్చింది, బట్ దీంట్లో చేస్తున్నారని తెలుసు. బట్ వీవర్ ఆల్సో మనం రెగ్యులర్ ప్యాటర్న్ లో రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్ రావద్దు, రెగ్యులర్ విలన్ రావద్దు, రెగ్యులర్ 2 హీరోయిన్ ఫిల్మ్ కూడా కావద్దు అన్నట్టు వీఆర్ బీయింగ్ కేర్ఫుల్ అన్నట్టు. దాంట్లో పోలీస్ కోసం రోడీస్ రఘుని తెచ్చినుండే. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ ఈజీ టు డ్రా హిమ్, రఘుని. సో అండ్ హీస్ తెలుగు, అది చూసి నేను చెప్పిన డైరెక్ట్ పోలీస్ రఘునే, సునీల్ అన్న విలన్ అనుకుని వేసుకున్నాం. సో ఇట్ లుక్స్ ఫ్రెష్. శ్రద్ధాన్ని తీసుకురావటం ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే చాలా కాలం అయిపోయింది ఆమె జెర్సీ తర్వాత మళ్ళీ చూడలేదు. అండ్ మీనాక్షి మీకు చెప్తా, ఇప్పుడు శ్రద్ధకి నేను ఫలక్నామా ద స్టోరీ బెంగళూరు వెళ్ళి నరేషన్ ఇచ్చా, నో చెప్పింది అప్పుడు. ఓకే, అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్తున్నా. సో అప్పుడు నో చెప్పించింది. నేను అంటే మా బడ్జెట్ ఎంత తక్కువ ఉండే అంటే టికెట్ పైసలు వేస్ట్ అయినా ఫీల్ అవుతుండే నేను. ఓకే, ఫలక్నామా నేనే కదా ప్రొడ్యూసర్. ఈ నగరానికి ఏమైంది కూడా సెలెక్ట్ కాలే ఇంకా అప్పటికి. సో ఈ సినిమా ఒప్పుకుందా, ఓకే రైట్ అంటే ఫైనల్లీ అదొక పెండింగ్ ప్రాజెక్ట్. సో శ్రద్ధ ఒకరోజు వి వెంట్ అవుట్ ఫర్, నేను మా అక్క టీము శ్రద్ధ అందరం బయటకు వెళ్తే అరే మనసా పాట వస్తుంది అక్కడ. అరే దిస్ సాంగ్, ఐ లవ్ దిస్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ అది అంటుంది. నువ్వు నో చెప్పకపోతే ఈ సాంగ్ లో నువ్వే హీరోయిన్ అని చెప్తే
అప్పుడు ఆలోచిస్తుంది ఆమె ఓకే అని. అండ్ మీనాక్షి Yeah. ఏమన్నా సినిమాలు చేస్తుంది ఈ మధ్య. లక్కీ భాస్కర్ వాజ్ వండర్ఫుల్. ఆమె ఏం సినిమాలు లక్కీ భాస్కర్ 31st రిలీజ్ అయితే ఫస్ట్ రోజు మార్నింగ్ షూటింగ్ చేస్తుంది నాతో మెకానిక్. ఓకే. నేను అన్నా నిన్న రిలీజ్ కదా, ఈ రోజు డేట్ ఎందుకు ఇచ్చినావు, ఇదే డేట్ ఉంది నా దగ్గర ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీకు కూడా తెలుసా, నేను ఖాళీ లేకుండా పని చేయడము కొంచెం ఇన్స్పైర్ అయ్యేది ఆమెను చూసే. విశ్వక్ యు ఆర్ ఆల్సో లైక్ దట్. నేను అంటే మనము ఇట్లా చెయ్యొద్దురా, కొంచెం రెస్ట్ తీసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి, హాలిడే తీసుకోవాలి అని నేను అనుకున్నప్పుడు ఈవెన్ చూస్తా ఆ రోజు షూటింగ్ లో. ఈవెన్ ఇంత పడుతుంది, మనం ఎంత పడదు పక్క అని చెప్పి వెళ్ళిపోతుంటాను నేను. యా ఐ నో, కరెక్ట్. సో అట్లా నాకు తెలిసి మేమిద్దరం, మా ఇద్దరిలో కామన్ కష్టాలు ఇవే. డేట్లా ఓకే నీదే నాది అనుకొని అదే ఉంటుంది మా ఇద్దరిది ఫస్ట్. అండ్ జేక్స్ బిజాయ్ అస్సలు బా ఏమన్నా మ్యూజిక్ ఇస్తున్నాడు ఆయన. సరిపోదా శనివారం బీజిఎం అసలు వేరే లెవెల్. దిస్ ఫిల్మ్ విల్ బి వెరీ సరిపోదా, ఎంత మాస్ ఉందో దీనికి. మేము ఈ సినిమాకి ఒక పేరు ఫ్యాక్టర్ పెట్టాం, మెట్రోమాస్ అని. ఓకే, మెట్రోమాస్. సో యూ విల్ సీ మెట్రోమాస్ సైడ్ ఆఫ్ జేక్స్ బిజాయ్, మెట్రోమాస్ సైడ్ ఆఫ్ డైరెక్టర్, మెట్రోమాస్ సైడ్ ఆఫ్ విశ్వక్ సేన్. ఓకే, సో సాలిడ్ మెట్రోమాస్, బట్ ఫిల్మ్ విల్ క్యాటర్ ఏబిసి డెఫినెట్లీ. ఇది మాసా క్లాసా? మెట్రోమాస్. మెట్రోమాసా అంటే ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రూరల్ మాస్ అంటాం కదండి, రూరల్ మరి ఊర మాస్ అంటారు, రూరల్ మాస్. ఇది మెట్రోమాస్. ఓకే, కొంచెం అర్బనైజ్డ్ ఉంటుందా మాస్? అంటే ఇట్లా దుమ్ము తొలుకునేది, ఇట్లా దుమ్ము తొలుకునే. ఓకే, ఇప్పటి వరకు అంటే ఫుల్ నీట్ కొట్టడం అంటారు కదా. యా, నీట్ కొట్టడం. ఇప్పటి వరకు ఫుల్ టు యాక్షన్, ఫుల్ టు కామెడీ, ఫుల్ టు రొమాన్స్, ఈ మూడు చెయ్యాలని నా కోరిక. మీరు మూడు ఒకటే సినిమాలను ఒక్కొక్కటి సపరేట్ మూడు కాదు, మూడు చేశారు, చాలా చేశారు కదా. యూ డన్ మెనీ, గ్యాంగ్స్ చేశారు, ఫలక్నుమా చేశారు, అట్లా కాదు. ఒక సినిమా ఫుల్ యాక్షన్, ఒక సినిమా ఫుల్ కామెడీ, ఒక సినిమా ఫుల్ రొమాన్స్. ఇంతవరకు ఫుల్ రొమాంటిక్ ఫిల్మ్స్ కూడా మీరు చేయలేదు. అశోకవనంలో ఈజ్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్, బట్ ఫుల్ రొమాన్స్ అనే క్యాడర్ లో సినిమా అనుకుంటారు ఇట్లా అంటే మీరు. సారీ, అనే క్యాడర్ లో. యా, సో వస్తాయి, ప్లాన్ ఉన్నది లైనప్. ఇప్పుడు 25 లైనప్ ఏంటి? 25 అనుదీప్ అండ్ ఫుల్ కామెడీయా? రొమాంటిక్ కామెడీ, మోర్ దెన్ జస్ట్ కామెడీ, ఇట్స్ రొమాంటిక్ కామెడీ. అండ్ సుధాకర్ చెరుకూరి గారు దాంట్లో శ్రీధరన్ డైరెక్టర్తో. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, విల్ అనౌన్స్ సూన్. అది దట్ విల్ బి పోలీస్ ఆఫీసర్ ప్లే చేస్తున్నాం, IPS ఆఫీసర్. ఇంకోటి లైలా విల్ బి డన్ డిసెంబర్. సో ఎవ్రీ ఇయర్ 3 to 4 ఫిల్మ్స్ అయితే పక్కా. 4 చేయొద్దండి, 3 ఆపుతా. 3 రిలీజెస్ అనుకుంటున్నా, కాకపోతే నెక్స్ట్ ఇయర్ 4 అయ్యేటట్టు ఉన్నాయి. అంతేనా? గుడ్, సూపర్. డిడ్ యూ గెట్ దిస్ ఎనర్జీ ఫ్రమ్? ఏమో సెట్ మీదనే హుషారుగుంటా, ఇంట్లో బద్ధకంగా ఉంటుంది. అంతేలే, ఒక చోట అలా ఉంటే ఒక చోట ఇలా ఉండాలి విశ్వాక్. అన్ని చోట అలానే ఒకేలాగా ఉండకూడదు. దట్స్ నాట్ రైట్ ఎట్ ఆల్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ యాజ్ ఆల్వేస్. బట్ హ్యావ్ అ గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ యూ యాజ్ ఎవర్. కానీ ఈసారి ఇన్విటేషన్ కూడా ఉంది దాంట్లో. మెమరీ టెస్ట్ అని ఒకటి ఉంది, మీకు ఎంత మెమరీ ఉందో చూడాలి. మెమరీ టెస్ట్ ఒకటి ఉంది, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. సో ఇవి క్రాక్ చేస్తే గిఫ్ట్ అయినా ఇస్తాను, గిఫ్ట్ హ్యాంపర్. బట్ ఐ వాంట్ టు జస్ట్ చెక్ హౌ మచ్ యు ఆర్ డూయింగ్ దిస్ అని. ఓకే, ఫస్ట్ది తరుణ్ భాస్కర్ మహానటిలో ఒక క్యారెక్టర్ పోషించారు. అది ఎవరి క్యారెక్టర్? అరే నాకు తెలుసు, ఇది చెప్తాను ఆగండి. వందే మాతరం శ్రీనివాస్. సారీ అది ఆగండి, సంగీతం శ్రీనివాస్ గారు. సంగీతం శ్రీనివాస్. ఓకే, స్వాగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వివేక్ సాగర్. ఊరంతా మహారాజైనా ఆ తర్వాత లైన్స్ ఏంటి? నీ ఒళ్ళో పడిపోయాక దాసుడుని అయిపోయాను. పాడచ్చు కదా. వద్దు ఆపేద్దాం డైరెక్షన్. అంతేనా? ఓకే. ఫుల్ ఫామ్ ఆఫ్ PTSD ఏంటి? పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. కరెక్ట్. ఓకే, ఫియర్ ఆఫ్ బీయింగ్ టచ్డ్ అని అన్నారు కదా మీరు గామిలో, దాన్ని ఏమంటారు? మర్చిపోయినా అండి, ఒకటన్నా ఓడిపోవాలి కదా. ఒకటన్నా ఓడిపోవాలా? ఓకే. హ్యాఫెఫోబియా. యా. ఓకే, ఫైనలీ బాలకృష్ణ గారి 100th ఫిలిం పేరేంటి? వాట్ ఈస్ 100th ఫిలిం ఆఫ్ బాలయ్య బాబు? గౌతమిపుత్ర. ఎస్. ఓకే, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. మీరు ఏంటి నన్ను ఇరికేయడానికి అడిగారు? అది
పర్లేదులే అంటే మీకు అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న బర్త్డేనే మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఒకసారి డోంట్ ఫర్గెట్ యువర్ బర్త్డే. ఓకే, పొద్దున్నే లేవగానే నిద్రపోయే ముందు మీకు వచ్చే థాట్ ఏంటి? పొద్దున్న లేవగానే మాత్రం ఓకే రైట్ అన్ని మంచిగా ఉన్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఖరాబ్ చేసుకోకు అని పోతా. పడుకునే ముందు నిద్ర వస్తే బాగుండు కదా అనిపిస్తుంది. రాదండి విశ్వాక్. నేను 18 గంటలు కష్టపడడానికి కూడా బొరులుతా 6 గంటల సేపు మంచిగా. రియలీ? ఒళ్ళు ఊనం అయిపోయాడు. ఎన్ని గంటలు పడుకుంటారు రోజు? ఐ కాంట్ క్రాస్ 6. 5 hours 5.5 hours లో బాడీ క్లాక్ లేచిపోతుంది. 5.5 hours. ఓకే, ఆల్ రైట్. ఒక హ్యాబిట్, ఇప్పుడు 30 టచ్ అవుతున్నారని చెప్పారు, పోస్ట్ 30 దిస్ హ్యాబిట్, నాలో ఉన్న ఈ హ్యాబిట్ నేను మార్చుకోవాలి అని ఐ థింక్ మార్చేసుకున్నాను నేను. మార్చుకున్నారు? ఐఎమ్ వేకింగ్ అప్ at 5:30 now since past ఒక 5-6 months నుండి. And it's been 6 months I left cigarette. మానేసారా? Yes. ఓకే, వాట్ అబౌట్ బూజ్? అది ఉంటది, అది అందరం కలిస్తే అట్లా సరదాగా, బట్ that also reduced a lot, but smoking I left for good. It's been 6 months. సూపర్. 3 డ్రీమ్ రోల్స్ మీవి, అంటే ఇప్పుడు కాదు, మీ 40, 50, 60 అట్లా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఒకటైతే నాకు ఐ వాంటెడ్ టు డూ రూరల్ గ్యాంగ్స్టర్ విచ్ ఇస్ లంకల్ రత్న విచ్ ఐ ప్లేడ్. ఇంకొకటి లైలా విచ్ ఇస్ కమింగ్ అప్. ఇంకొకటి కూడా నా డ్రీమ్ రోల్ ఉండే బ్రహ్మచారిలో కమల్ హాసన్ లాంటి రోల్ అని. ఓకే, I should see in which film it's going to touch. మొత్తానికి 2025 ఇస్ డ్రీమ్ ఇయర్. ఎనీవే, ఓకే, మీ మోస్ట్ కంఫర్టబుల్ ఫుడ్ ఏంటి? అంటే ఎక్కడున్నా సరే ఇదైతే తినేసి బతికేయగలను అనుకునే ఫుడ్. ఆమ్లెట్ పప్పన్నం. సూపర్. ఓకే, మీ సినిమాల్లో మీ టాప్ 2 ఫేవరెట్? ఫిలిమ్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఫిలిమ్స్, క్యారెక్టర్స్. మై టాప్ 2 ఫిలిమ్స్ ఆర్ 1 is ఫలక్నామా దాస్, 2 is అశోకవనంలో అర్జున కళ్యాణం. మైన్ ఆల్సో. నా పేరు చెప్తారా అని చూస్తున్నా. క్యారెక్టర్స్, మై ఫేవరెట్ క్యారెక్టర్స్ చెప్తా. ఫేవరెట్ క్యారెక్టర్స్ వచ్చేసి సైకో వివేక్ అండ్ లంకల్ రత్న. yes, లంకల్ రత్న. ఓకే, అదే చెప్దామని మర్చిపోతున్నా. ఇప్పుడు మీరు పోషించిన క్యారెక్టర్స్ అండ్ భవిష్యత్తులో ఇప్పుడు రాబోయే ఆ 3-4 ఫిలిమ్స్లో మీ నిజ జీవితానికంటే మీ రియల్ క్యారెక్టర్కి దగ్గరలో ఉండే క్యారెక్టర్ ఏది? విచ్ ఇస్ దట్ క్యారెక్టర్? నేను పోషించబోయే క్యారెక్టర్, పోషించబోయేది ఆర్ పోషించినవి, వాట్ ఎవర్. సైకో వివేక్ వాజ్ మీ. అవునా? Yeah, Psycho Vivek was me when I was doing that film also. I was in that period. Oh my god. నేను ఆ జోన్ లో ఉన్నప్పుడే నాకు తరుణ్ ఆ సినిమా ఇచ్చిండు. ఆమె జీవితంలో సినిమా ఛాన్స్ వస్తలేదు. ఈడ ఆఫీస్లో 4 నెలలు, ఆడ ఆఫీస్లో 5 నెలలు పెట్టుకుంటారు, కానీ ఎవడు సినిమాలో పెట్టుకోవట్లేదు. లాస్ట్కి వస్తే నా ముందే నేను నా పొజిషన్లోకి ఇంకోటి వచ్చేటోడు ఆ ఆఫీసులలో. ఇదేం కావట్లేదు, సంవత్సరం పాటు ఆడిషన్లు లేవు, సినిమా ట్రయల్స్ లేవు, ఏం లేవు అని చెప్పి ఉత్తి చిల్లు కొడుతుండే కళ్ళ. నిజంగా పొద్దున కార్ తీసుకొని బయటికి వెళ్ళి జస్ట్ చిల్, ఫ్రెండ్షిప్ అన్ని చేసి ఎట్లనో ఇంట్లో అవని ఇవని ఎగ్జామ్లు సప్లిమెంటరీలు అని డబ్బులు తీసుకొని జస్ట్ చిల్ అవుతుండే. అసలు ఏమీ నాకు వద్దురా అన్న టైంలో నాకు వచ్చిన ఛాన్స్ ఈ నగరానికి ఏమైంది. రేట్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ 5. ఓకే, యాజ్ అన్ యాక్టర్ 3, రైటర్ 2. అంతేనా? ఐ థాట్ 4. నాకు నా బెస్ట్ నేను 2. నాకు నా 5 వేరు. డైరెక్టరా 3. ప్రొడ్యూసర్ 4. ఆ ప్రొడ్యూసర్ 4.5. మంచి సినిమాలు తీయాలి అయితే విశ్వాక్. యు హావ్ టు ప్రొడ్యూస్ దెన్. నేను డేంజర్ ప్రొడ్యూసర్ అండి. చేయాలి ఈసారి. కంట్రోల్ పాడు ఉండదు నాకు. నెక్స్ట్ ఇయర్ you should no I'll definitely produce so many films. Okay, Cult is coming. Cult is coming. I know Cult ఎవరు డైరెక్టర్? మీ ఆయన కదా. ఓకే, యాజ్ అ son I think my mom should tell, but I think 5. ఓకే, బ్రదర్ 5. ఫ్రెండ్ 3.5. 3.5 అదేం లెక్క? ఇది ఒకటి సినిమా రివ్యూ లెక్క, సినిమా రేటింగ్ లెక్క ఉందా? ఓకే, ఫైనల్లీ ఇన్ కేస్ విశ్వక్ సేన్ ఫాల్స్ ఇన్ లవ్, ఈ వాంట్స్ టు గెట్ మ్యారీడ్. ఒక మీ అమ్మాయి ఎవరైనా అమ్మాయిని చూసింది, నీకు అమ్మాయి నచ్చింది అనుకో, వాట్ కైండ్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ లవర్ ఆర్ హస్బెండ్ యూ విల్ బి అవుట్ ఆఫ్ 5? ఎంత ఇస్తారు రేటింగ్ మీరు మీకోసం? నేను 5కి 10 అండి. నిజమా విశ్వక్? ఈజ్ ఎనీథింగ్ కుకింగ్ అప్ ఎట్ హోమ్? 30 వచ్చాయిరా ఇంకా పెళ్లి చేసుకో. ఇంట్లో సతయ్యర్లేండి.
సతాయించరా? వాళ్ళకి తెలుసు టైంకి దింపుతాడని. సో వాళ్ళు బిందాస్ ఉంటారేమో. దే ఆర్ కూల్. టెన్షన్ ఆడికి తెలుసులే అనుకుంటారు. Thank you so much, Vishwak. It's always nice talking to you. Thank you, Andy. I have a gift hamper for you from Millet Bank. Done.